శ్రీ గణేశాయ నమః. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో గ్రహ ఫలం అంశంలో భాగంగా ఈ వారం అనగా 25/5/2025 తేదీ ఆదివారం నుండి 31/5/2025 తేదీ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహఫలాన్ని అనుసరించి ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాసుల శుభ అశుభ ఫలితాలను, ఆయా రాసుల పరిహారాలను చూద్దాం. దానికంటే ముందుగా ఆదిత్యాది నవగ్రహాల యొక్క స్థితిని తెలుసుకుందాం. దానితో పాటుగా ఈ వారంలో ఉన్నటువంటి విశేష పర్వాలను చూద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:48 వరకు, తదుపరి చతుర్దశి. అశ్విని నక్షత్రం ఉదయం 9:28 వరకు, తదుపరి భరణి నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజుల గురించి మనం చూసినట్లయితే ఈనాడు మాస శివరాత్రి, అదేవిధంగా రోహిణీ కార్తె ప్రారంభం ఈరోజు. రేపు అనగా 26వ తేదీ సోమవారం అమావాస్య సోమవారం అమాసోమవార వ్రతం. 27వ తేదీ మంగళవారం నాడు అమావాస్య నాడు శనైశ్చర జయంతి. 28వ తేదీ నుండి జ్యేష్ఠమాస ప్రారంభం. 28వ తేదీ బుధవారం నాడు చంద్ర దర్శనం. ఈ వారంలో ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల యొక్క సంపత్తిని, గ్రహస్థితిని గనక మనం పరిశీలించినట్లయితే బుధుడు వృషభ రాశి యందు, గురువు మిథున రాశిలో, రవి రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించి వృషభ రాశి యందు సంచారం, చంద్రుడు మేష వృషభ మిథున కర్కాటక రాశుల యందు, కుజుడు కర్కాటక రాశి యందు, కేతువు సింహరాశి యందు, రాహువు కుంభరాశి యందు, శుక్రుడు మీనమేషాలలో, శని మీనరాశి యందు సంచరించడం జరుగుతుంది. ఇక ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల యొక్క శుభ అశుభ ఫలితాలను, వారు ఆచరించదగినటువంటి పరిహారాల గురించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలు చూసినట్లయితే మేషరాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా, వేగవంతంగా, విజయవంతంగా పూర్తి చేస్తారు. కార్యక్రమ నిర్వహణలో వచ్చేటటువంటి చిన్న చిన్న అడ్డంకులను లక్ష్య పెట్టక ముందుకు వెళ్ళిపోతారు. భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను వ్యూహరచన చేయడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఈ వారంలో కనపడుతుంది. దీనితో పాటు సోదరులతో ఏర్పడ్డ చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకుని ముందుకు వెళతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఉన్నటువంటి ఇబ్బందులను పరిష్కరించుకొని చాకచక్యంగా ముందుకు వెళ్ళిపోయి వాటిని విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. ఇక ఈ రాశి వారి దత్తాత్రేయ స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ స్తోత్ర శ్రవణం, దత్తాత్రేయ అర్చన, దత్తాత్రేయ దర్శనం వల్ల మరిన్ని శుభ ఫలితాలను మేషరాశి వారు పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ వారం కొన్ని విషయాల్లో మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. చేపట్టినటువంటి పనుల్లో చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఆశించినటువంటి ఫలితం అందుకోవటం అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పవచ్చు. సమీపంలో ఉండేటటువంటి వ్యక్తులతో చిన్న చిన్న మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్యస్థానంలో సహోద్యోగులతో కొంత సఖ్యత కోసం స్వయంగా ప్రయత్నించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పచెప్పినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ లక్ష్య సాధనలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఉండేటటువంటి అవకాశం గోచరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. అనవసర ఖర్చులు బాధించేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అట్లాగే ధన వ్యయాన్ని నియంత్రించుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తారు. వృషభ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, శివ దర్శనం, శివాభిషేకం వల్ల ఇంకా మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలు చూసినట్లయితే ఇంతకుముందు అతి సులభంగా తక్కువ సమయంలో చేసినటువంటి పనులు కూడా ఎక్కువ సమయం కేటాయించి చేయవలసి వస్తుంది. అట్లాగే చేసినటువంటి పనుల్లో ఆశించినటువంటి ఫలితాలు కాకుండా కొద్దిపాటి ఫలితంలోనే సర్దుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక వ్యవహారాలలో పరిస్థితులు అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోతారు.
ఖర్చులు తగ్గించుకుని పొదుపు మార్గాల కోసం అన్వేషిస్తారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటటువంటి పొదుపు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో వచ్చినటువంటి మాట పట్టింపులను పరిష్కరించుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ వారంలో అందుకుంటారు. ప్రయాణాల యందు అప్రమత్తత అవసరం. అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఆందోళన, ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం, దీనితో పాటు ఈ వారమంతా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈ వారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఉన్నటువంటి ఒడిదుడుకులను అధిగమించి లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. లాభాలను మరింత పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తారు. వ్యాపార వృద్ధి కోసం, వ్యాపార విస్తరణ కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కార్యస్థానంలో ఉన్నటువంటి ఇబ్బందులను వారు స్వయంగా పరిష్కరించుకుని సహోద్యోగులతో కలిసి కొన్ని క్లిష్టతరమైన ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు కూడా చేపట్టేటటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగాల వారికి ప్రత్యేకమైనటువంటి గౌరవం, క్రీడా కళారంగాల వారికి నూతన అవకాశాలు అంది వచ్చేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. షేర్స్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మదుపరులు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించకపోవడం వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఈ రాశివారు ఈ వారమంతా కూడా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయటం, మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం వల్ల మరిన్ని విశేష ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. సింహరాశి వారు ఈ వారంలో దూర ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆత్మీయులైనటువంటి బంధువుల్ని కలుసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారంలో ఎంతో కాలం నుండి ఆగినటువంటి ధనం కూడా వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పొదుపు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రణాళికలు సింహరాశి వారు ఈ వారంలో సిద్ధం చేసుకుంటారు. దీంతోపాటు అనుకోని ప్రయాణాలు, ముందుగా అనుకున్నటువంటి ప్రయాణాలు కొంత వాయిదా పడటం, దీనివల్ల ఎక్కువ ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో, ఆత్మీయులైనటువంటి వ్యక్తులతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో ఇబ్బంది పడేటటువంటి సింహరాశి వారు ఈ వారంలో చికిత్సా విధానాన్ని మార్చడం కోసం ఆసక్తి కనబరుస్తారు. వైద్య సందర్శనం చేసేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మీరు చేసేటటువంటి పనుల్లో సమయపాలన అనే దానికోసం మీరు ఎక్కువ కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఈ వారంలో కనబడుతుంది. దీనితో పాటు ఎక్కువ విశ్రాంతి కోరుకుంటారు. ఆహారం విషయంలో క్రమశిక్షణ తప్పనిసరి అని ఈ రాశివారు గ్రహించాలి. ఈ రాశివారు సోమవారం నాడు నరసింహ స్తోత్ర పారాయణ చేయటం, ఈ వారమంతా కూడా శివ దర్శనం చేయటం, శివాలయంలో ప్రదక్షిణ చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. అట్లాగే ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకోగలుగుతారు. కన్యరాశి వారు ఈ వారంలో కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు. అట్లాగే నిర్మాణ సంబంధమైనటువంటి పనులు, పాత గృహాలు, వాటిని రిపేర్ చేయించడానికి, కొత్త గృహ నిర్మాణానికి కొన్ని కీలకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలకి ఉన్నటువంటి లోగడ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల విషయంలో పునఃసమీక్షించుకుంటారు. సమీప వ్యక్తుల సలహాలు, సూచనలు తీసుకొని స్థిరాస్తి కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. సమీప వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాటి కోసం, ఆయా వ్యక్తులకు అండగా ఉండడం కోసం కొన్ని కీలకమైనటువంటి పనులు కూడా మీరు వాయిదా వేసుకొని మీ సమయాన్ని వారికి కేటాయించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి విద్యా వ్యవహారాల విషయం కోసం మీ రోజువారీ కార్యక్రమాలు ప్రక్కన పెట్టి కొంత సమయాన్ని వారికి కేటాయిస్తారు. ఇక ఈ రాశి వారికి రామ దర్శనం చేయటం, గోశాలకు అమావాస్య నాడు వెళ్ళి గోవులకు గ్రాసాన్ని ఇవ్వడం, గోసేవ చేయటం వల్ల ఈ రాశివారు మరిన్ని విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. తులారాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాలను చాలా వేగవంతంగా పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తారు. ఆర్థిక వ్యవహారాలను చాలా చాకచక్యంగా, నేర్పుగా, ఓర్పుగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాబడిని మరింతగా పెంచుకుండేటటువంటి ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు.
ఆర్థికంగా చేకూరవలసినటువంటి ప్రయోజనం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నది చేతికి అందేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాగే ఆభరణాలు, విలువైనటువంటి వస్తువుల కొనుగోలుకై ప్రత్యేకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. జీవిత భాగస్వామి కోసం కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. వారికి సంబంధించినటువంటి వస్తువుల కోసం, వస్త్రాదుల కోసం ఖర్చు చేస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విలాసాలు, వినోదం కోసం కొంత ధనాన్ని వెచ్చించేటువంటి సూచనలు ఉన్నాయి. దీంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి వినోదయాత్రలకు, విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఈ రాశివారు ఈ వారంలో ధార్మిక సేవా కార్యక్రమాల యందు పాల్గొంటారు. సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్రని పోషిస్తారు. సమీప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయడం కోసం మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు. ఈ రాశివారు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం, దత్తాత్రేయ స్తోత్ర శ్రవణం చేయటం, దత్త దర్శనం వల్ల మరిన్ని విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. రావి చెట్టు వద్ద దీపారాధన చేసినట్లయితే ఈ రాశివారికి మరిన్ని శుభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఆర్థికంగా కొంత లబ్ధిని పొందుతారు. లోగడ ఉన్నటువంటి దీర్ఘకాలిక రుణాలను తీర్చేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆశించిన స్థాయిలో కాకపోయినా కొంతవరకు రుణాలను తీర్చగలుగుతారు. కొన్ని మొండి రుణాలను తీర్చడం కోసం కొత్తగా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆస్తి విక్రయాల్లో ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. అనుకున్న స్థాయిలో కాకపోయినా ఆస్తి విక్రయంలో మీరు ఆశించినటువంటి లాభాన్ని అయితే మాత్రం పొందగలుగుతారు. వ్యక్తుల సహాయంతో ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పనుల్లో ముందడుగు పడేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి వేగంగా అడుగులు వేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అయితే అదనపు పనిభారం మోయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కానీ దాన్ని లక్ష్య పెట్టకుండా మొహమాటం కోసం ఆ పనిభారాన్ని మీరు ధరించి భరించి దాన్ని పూర్తి చేసేటటువంటి పరిస్థితులు ఈ వారంలో ఉన్నాయి. ఈ రాశివారు మెరుగైనటువంటి ఫలితాలను పొందడం కోసం, శుభ ఫలితాలను పొందడం కోసం దుర్గా స్తోత్ర పారాయణ విశేషంగా చేయటం, దుర్గా అర్చన చేయటం, అట్లాగే దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను శ్రవణం చేయటం వల్ల కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి వారు రోజువారీ కార్యక్రమాల్లో వెళ్ళేటటువంటి పంథాన్ని కొంత మార్చుకొని సరళతరంగా సులభంగా కార్యక్రమాలను పూర్తి చేస్తారు. వేగంగా పనులు పూర్తి చేయడానికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపారస్తులు భాగస్వాములతో ఎదురైనటువంటి సమస్యలను పరిష్కరించుకొని వ్యాపార విస్తరణ కోసం కొత్త అడుగులు వేసేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. పెట్టుబడుల విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధత తొలగిపోతుంది. బ్యాంకుల రుణాల కోసం చేసేటటువంటి పనులు సఫలవంతం అవుతాయి. లోగడ పెట్టినటువంటి పెట్టుబడుల తాలూకు లాభాలను, ఫలితాలను ఈ వారంలో మీరు ఆర్జించగలుగుతారు, పొందగలుగుతారు. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని వ్యవహారాలను పూర్తి చేయడం కోసం మీ సమయాన్ని కేటాయిస్తారు. సమీప వ్యక్తులకు సహకారం చేయడం కోసం మీ దైనందిన కార్యక్రమాల్లో చిన్న మార్పులు చేసుకుంటారు. మీ షెడ్యూల్లో కొన్ని మార్పులు కూడా జరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందుగా అనుకున్నటువంటి ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి మార్పులు చేసుకొని సమయం విషయంలో అటుగా ఇటుగా ప్రయాణాలు పూర్తి చేస్తారు. ఈ రాశివారు రామరక్షా స్తోత్ర పారాయణ, విష్ణు సంబంధమైనటువంటి ఏదైనా దేవత దర్శనం, ముఖ్యంగా సోమవారం నాడు నరసింహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మకర రాశి వారు రోజువారీ చేసేటటువంటి పనుల్లో కూడా కొంత ప్రతికూలతలను ఎదుర్కొంటారు. రోజువారీ చాలా వేగంగా పూర్తి చేసే పనులు కూడా కొంత వాయిదా వేయవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తక్కువ సమయంలో పూర్తి చేసే పనులకు ఎక్కువ సమయాన్ని కేటాయించవలసి వస్తుంది. కొంత అలసత్వం, కొంత ఆరోగ్యపరమైనటువంటి చికాకులు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ద్యోతకమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని దీర్ఘకాలికమైనటువంటి ఆలోచనలతో సతమతమవుతారు. సమీప వ్యక్తులతో మీరు చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు సంబంధించి మీరు వెలువరుస్తారు. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రాలకు సంబంధించినటువంటి కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని కొన్ని వ్యవహారాలకు సంబంధించినటువంటి సలహాలు కూడా మీరు వారి నుండి స్వీకరిస్తారు. ఈ రాశి వారు కాలభైరవాష్టక పారాయణ చేయటం, దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ శ్రవణం చేయటం వల్ల మరిన్ని విశేష ఫలితాలను పొందగలుగుతారు. ప్రతికూలతలను సైతం అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఈ
ఈ వారం కుంభరాశి వారి ఫలితాలు చూసినట్లయితే సంతానానికి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, వ్యవహార సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ నిమగ్నమై ఉంటారు. ఈ వారంలో ధన వ్యయం కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం చేసుకుంటారు. రాబడికి సంబంధించినటువంటి మార్గాలను పునరుద్ధరించుకొని రాబడి పెంచుకునేటటువంటి ప్రయత్నం కూడా ఈ రాశివారు ఈ వారంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన, ముఖ్యమైనటువంటి శుభకార్యాలలో పాల్గొంటారు. విందులు, వినోదాల్లో మిత్రబాంధవులతో కలిసి పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుకుంటారు. మీ సామర్థ్యాన్ని కొన్ని వ్యవహారాల్లో నిరూపించుకొని కొన్ని కష్టతరమైనటువంటి పనులు కూడా చక్కగా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తత అవసరం. ఆహార వ్యవహారాదుల యందు క్రమశిక్షణ తప్పనిసరి అని గ్రహించాలి. చిన్న చిన్న అనారోగ్యంతో ఔషధ సేవనం చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఈ రాశివారు మాస శివరాత్రి నాడు శివదర్శనం చేయటం, దీనితో పాటు ఈ వారమంతా విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశివారు ఉద్యోగ వ్యాపార రంగాల వారు చాలా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. రాబోయేటటువంటి ఇబ్బందులను ముందుగా గ్రహించి వాటికి సంబంధించినటువంటి పరిష్కారాలతో వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి మీ అంచనాలు నిజమవుతాయి. ఆశించినటువంటి లాభాలను మీరు పొందగలుగుతారు. మీ దగ్గర పనిచేసేటటువంటి సిబ్బందికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మీరు చాకచక్యంగా వాటిని పరిష్కరించుకొని భాగస్వాములతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించినటువంటి స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో ముఖ్యమైన అడుగు ఈ వారంలో పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగస్తులు అదనపు పనిభారాన్ని తగ్గించుకుంటారు. ఉన్నటువంటి పనిని ప్రణాళికాబద్ధంగా సకాలంలో పూర్తి చేసి సహోద్యోగుల, ఉన్నతోద్యోగుల ప్రశంసలను అందుకోగలుగుతారు. షేర్స్, స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆశించినటువంటి వాటిల్లో కాకుండా వేరే వాటిల్లో పెట్టుబడికై నిర్ణయాలు చివరి క్షణంలో మార్చుకునేటటువంటి పరిస్థితి ద్యోతకమవుతుంది. ఈ రాశివారు నృసింహుడి నామాన్ని ఎక్కువ సార్లు ఈ వారంలో వీలైనన్ని సార్లు కనుక చక్కగా మీరు పఠించగలిగితే, స్మరణ చేయగలిగితే మీకు ఉన్నటువంటి ప్రతికూలతలను సైతం అధిగమించి విశేషమైనటువంటి ఫలితాలను మీరందరూ కూడా చక్కగా పొందగలుగుతారు. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఇప్పటి వరకు ఉన్నటువంటి మేషాది ద్వాదశ రాశుల శుభ అశుభ ఫలితాలను మనం చూసాం. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చక్కగా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు కూడా మరింత అనుకూలంగా మారే విధంగా గ్రహరాటై ఇవాళ ఆదివారానికి అధిపతి అయినటువంటి ఆదిత్యుడు పరిపూర్ణంగా అనుగ్రహించాలని, అన్ని రాసుల వారికి పరిపూర్ణమైనటువంటి శుభాలను పరమాత్మ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి.